నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు నువ్వైతే పొడువు అన్నాడు. ఓకే నీ కోరిక నెరవేర్చాను. ఒక కన్ను ఓడిచాడు. పొడిచి ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి, బావమారి దగ్గరికి. బావమారిదికి బావ మీద అనుమానం, వీడు తెలుగు కల్లోడు కొద్ది తెలుగు ఆలోచన చేస్తాడని. సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగాడు దేవుడు, ఏంది నీ కోరిక అని. ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలివి తక్కువ, ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం. మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు. ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని ఈయన 2 కళ్ళు ఓడిచేసి, వానికి ఒక కన్ను లేదు, ఇంటికి 2 కళ్ళు లేవు. ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకురు. అరే పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయా, ఇట్లయితే ఎట్లయితుంది, మరి ఎట్లా బతుకుదాం, మరి ఇట్లా కుదిరేటట్లేదు, ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసిరాయా, మా పరిస్థితి వానికి ఒకటి లేదు, నాకు 2 లేవు, మా ఇద్దరు పరిస్థితి ఏంది, ఓ పని చేయండి, శుక్రవారం నాడు మక్కా మస్జిద్ కోండి, శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి, ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కోండి, ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు. ఇది బాగానే ఉంది. మరి ఎవడు నడవాలి, బాగా తెలికల్లోడు కదా. అరే నీకు 2 లేవు, నువ్వు నడవలేవు, నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో, నేను దారి చూపిస్తుంటా, ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బామార్ది భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మస్జిద్, శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్, ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర, రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి. నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేం చెప్పుడు ఇచ్చిపెట్టండి, కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో, ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో, పాపాలు పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తున్నారు.